ప్రవర్తనను. అదేవిధంగా మరి ఈ రోజు మీరు హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం ఈ మధ్య కాలంలో మరి అక్క లెటర్ అయితే ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన చెప్పిన అమెరికాకి వచ్చినాక మీడియాలో మాట్లాడింది ఏమని దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ మరి నా లేఖలను ఎవరు మరి బయట పెట్టిరో తెలియజేయాలని చెప్పి మరి ఆ రోజు మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు అనేక సందర్భంలో పొడుగు దయ్యమని పొట్టు దయ్యమని చెప్పి ఆమె సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో మరి హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు, నేను దాని సజీవ సాక్ష్యం ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు. అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరీష్ అన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనను ఇబ్బంది పెడుతుంటా కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను దానికి సజీవ సాక్ష్యం. హరీష్ రావు గారు ఏమన్నారంటే అందరి కార్యకర్తల ముందే మన పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి, కేసీఆర్ గారి కోసమే పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరి కార్యకర్తల ముంగడ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. మరి మీరు కూడా ఒక 3-4 నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు, మరి కష్టం కొద్ది 24 గంటలు పనిచేస్తా ఉంటారు, రెస్ట్ తీసుకోమని అన్నా నేను కూడా చాలాసార్లు చెప్పినా అని చెప్పి మరి మీరు మరి ఒక టెలివిజన్ లో మాట్లాడారు. మరి 4 నెలల కింద మాట్లాడిన మాట అబద్దమా, మీరు నిన్న మాట్లాడిన మాట అబద్దమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మీరు సంతోష్ అన్నను కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. మరి సంతోష్ అన్న తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారికి సేవ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్ని తెలుసు, ఇన్ని రోజులు కూడా మీరు కూడా సార్తో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో, మరి మీ ఎంత ఉండి ఎవరు నడిపిస్తున్నారో, మరి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతారో మరి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి నేను కవిత గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు హరీష్ రావు గారు మరి రేవంత్ రెడ్డి గారు లొంగిపోయారని చెప్పి కూడా మీరు నిన్న కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నది ఇద్దరు, అది మన రామన్న అదేవిధంగా హరీష్ అన్న. వీళ్ళు మనం అందరూ అసెంబ్లీలో చూసిరు, రాత్రి 2 గంటల వరకు కూడా కాళేశ్వరం మీద చర్చ జరుగుతా ఉంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఈగవాళ్ళని లేకుండా మరి టీఆర్ఎస్ మీద ఈగవాళ్ళని లేకుండా ఎంతగానో కొట్లాడిరో తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉన్నది. మరి ఈ రోజు మీరు మరి అట్లాంటి హరీష్ రావు గారి మీద సంతోష్ అన్న మీద ఇటు కేటీఆర్ అన్న మీద ఆరోపణలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీని మన దాని బీఆర్ఎస్ పార్టీని మీరు విచ్ఛిన్నం చేసే విధంగా మీరు మాటలు మాట్లాడుతున్నాము. మీ అందరం కూడా తెలంగాణ జాగృతి పక్షాన, ఎందుకంటే ఈ తెలంగాణ జాగృతి అనేది కవితక్క ఒకరైతే 2006 నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్క తిని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక్కసారి ఇప్పుడు మరి 6 నెలల సంది ఏదైతే జరుగుతున్న పరిణామాలు